ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు చెప్పబోయే కథ 'మంగలి భార్య'. ఈ కథ చాలా తమాషాగా ఉందండి. సరదా కథ ఇది. పూర్వకాలంలో ఒక మంగలి ఉండేవాడు. ఆయనను అందరూ వంకర చేతుల వాడని పిలిచేవాళ్ళు. ఆయన ఎంత ప్రయత్నించినా క్షవరం చేసేటప్పుడు చెవి తెగకుండా ఉండేది కాదు. గడ్డం చేశాడంటే ముఖం నిండా ఘాట్లు పడవలసిందే. అందువల్ల ఆయన దగ్గరికి జనం రావడం మానేశారు. ఆయనకిక తిండి గడవడం కష్టమైపోయింది. ఆయన సంపాదన తగ్గిపోతున్న కొద్దీ భార్యాబిడ్డల బాధలు పెరిగిపోయాయి. ఇటువంటి అసమర్థుణ్ణి కట్టుకున్నందుకు భార్య ఎప్పుడూ రుసరుసలాడుతుండేది. ఒకరోజు వంకర చేతుల వాడు చిల్లి గవ్వ కూడా సంపాదించలేకపోయాడు. రోజంతా క్షవరం చేయించుకోవడానికి ఒకరన్నా వస్తారేమోనని ఎదురు చూశాడు. కానీ ఒక్కళ్ళూ రాలేదు. సాయంత్రానికల్లా చేతిలో చిల్లి గవ్వ లేకుండానే భార్య దగ్గరికి రావలసి వచ్చింది. సకల సౌకర్యాలు లేకపోయినా కనీసం రోజు గడిచేంతైనా సంపాదించలేకపోతే ఎట్లా? వంటింట్లో పాత్రలన్నీ ఊర్చేశాను. ఇవాళ రాత్రి తినడానికి కూడా ఏమీ లేదు. ఇంకా నువ్వేదో డబ్బులు తెస్తావు కదా, ఇవాళ తిండి తినొచ్చు అని అనుకున్నాను. కానీ ఇప్పుడు చేతులూపుకుంటూ వచ్చి ఏమీ సంపాదించలేదని చెప్తున్నావా అని కేకలు వేసింది. భర్త మీద కోపంతో తిడుతూ చిందులు వేస్తూ, నువ్వు డబ్బులేమీ సంపాదించలేకపోతే కనీసం వెళ్ళి బిచ్చం అడుక్కు రారాదు అంది. ఇది మంచి ఆలోచనే అనిపించింది మంగలికి. కానీ డబ్బు బిచ్చమెత్తడానికి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళితే బాగుంటుందని భార్యనే అడిగాడు. ఆమె ఒక్క క్షణం ఆలోచించి, ఇవాళ రాజుగారి పెళ్ళట, రాజప్రసాదానికి వెళ్ళి ఆయన్నే భిక్షం అడిగితే బాగుంటుంది అంది. వంకర చేతులవాడు సరేనని బయలుదేరాడు. రాజభవనం దగ్గర అధికారులతో తాను రాజుగారికి చేసుకోవలసిన ప్రత్యేకమైన విన్నపం ఉందని చెప్పాడు. సరేనని వాళ్ళు రాజుగారి కొలువులో ప్రవేశపెట్టారు. ఆయన రాజుగారికి వంగి నమస్కరించి తనకేదైనా దానం చేయమని కోరాడు. రాజుకు ఆయనను చూస్తే వింతగా అనిపించింది. ఖచ్చితంగా ఏం కావాలో చెప్పమన్నాడు. ఏమడిగితే బాగుంటుందో భార్యను అడిగి రాలేదని ఆయనకి హఠాత్తుగా తట్టింది. అందుకని మళ్ళీ ఏదైనా సరే మహాప్రభో అన్నాడు. రాజు నవ్వి నగరం బయట బీడు భూమి కొంత ఈ మంగలికిమ్మని మంత్రితో చెప్పాడు. మంగలి సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు. వచ్చావా, రాజుగారు ఏమిచ్చారు అని అడిగింది భార్య. నగరం బయట భూమి ఇచ్చారు అని చిరునవ్వుతో చెప్పాడాయన. అయ్యో పిచ్చిమాలోకమా, ఇప్పుడిక భూమి సంపాదించి వ్యవసాయం మొదలు పెడతావా? భూమి మనమేం చేసుకుంటాం అన్నదామె. కాసేపటికి ఆమె కోపం దిగిపోయాక భార్యాభర్తలిద్దరూ భూమి చూడటానికి వెళ్లారు. అది ఓ పెద్ద మడి చెక్క. అది మెట్ట పల్లాలుగా ఉంది. ఆ భూమి మీద వ్యవసాయం చెయ్యాలంటే, అసలు దున్నాలంటే ఎంత పని చెయ్యాలో అని తలుచుకుంటేనే భార్యకు భయమేసింది. కానీ ఏదో ఒక ఆలోచన చేయడానికి ఆమెకు ఎక్కువసేపు పట్టలేదు. తాను ఎట్లా ప్రవర్తిస్తే అట్లా ప్రవర్తించమని భర్తతో చెప్పింది. ఆ నేల మీద నెమ్మదిగా నడుస్తూ శ్రద్ధగా నేలవైపు చూస్తూ పోయింది. భార్యాభర్తలిద్దరూ ఏదో వెతుకుతున్నట్లుగా అట్లా నడవడం మొదలుపెట్టారు. భార్యాభర్తలిద్దరూ అట్లా నడుస్తుండగా ఒక దొంగల గుంపు అటువైపు వచ్చింది. మంగలి ఆయన భార్య ఏం వెతుకుతున్నారా అని వాళ్లకు ఆసక్తి కలిగింది. ఆ దొంగల నాయకుడు ఆమె దగ్గరకు వచ్చి ఏం పోయిందని, ఎందుకు వెతుకుతున్నారని అడిగాడు. ఆమె ఉలిక్కి పడ్డట్టు నటించి గబగబా ఏం లేదు, ఏం లేదు, ఏం పోగొట్టుకోలేదు, నిజంగా ఏమీ పోలేదు అంది. దీంతో దొంగల నాయకుడికి అనుమానం పెరిగింది. అదే ప్రశ్నను అటు తిప్పి ఇటు తిప్పి అడగడం మొదలుపెట్టాడు. కానీ ఆమె ఇంకా జిత్తుల మారిది. చాలాసేపు ప్రశ్నించాక ఆమె దొంగల నాయకుడిని ఒక పక్కకు తీసుకువెళ్ళి తాను చెప్పే విషయం మరెవరికీ చెప్పనని ఆయనతో ఒట్టు పెట్టించుకుంది. అప్పుడు మా మామ ఒక వారం క్రింద చనిపోయాడు. ఆయన చనిపోయే ముందు నన్ను పిలిచి ఒక మాట చెప్పాడు. ఈయన ఈ పొలంలో 5 కుండల బంగారం పాతిపెట్టాడట. ఆ నిధి దొరుకుతుందేమో అని మేం వెతుకుతున్నాం. కానీ ఈ సంగతి ఎవరికీ చెప్పకండి. చెబితే మా బంగారం పోయినట్లే అంది. ఎవరికీ చెప్పనని వాగ్దానం చేసి దొంగల నాయకుడు వెళ్ళిపోయాడు. కాసేపటికి మంగలి ఆయన భార్య ఇంటికి తిరిగి వచ్చేశారు. ఆమె మంచి ఉత్సాహంగా ఉండింది. ఆ భూమిలో తన భార్యకు హఠాత్తుగా అంత సంతోషం ఎందుకు కలిగిందో
మంగలికి అర్థం కాలేదు. మర్నాడు ఉదయం వాళ్ళిద్దరూ మళ్ళా పొలం దగ్గరికి వెళ్లారు. తమ భూమి అంతా తవ్వేసి తలక్రిందులు చేసి ఉండడం చూసి వాళ్ళు ఆనందాశ్చర్యాలలో మునిగిపోయారు. మంగలి భార్య తాను వేసిన ఎత్తు ఏమిటో భర్తకు వివరించి చెబుతూ సంతోషంతో తల మునకలయ్యింది. ఆ దొంగల నాయకుడు వెంటనే పరిగెత్తుకు వెళ్ళి తాను విన్న సంగతి అనుచరులతో చెబుతాడని నాకు తెలుసు. పాపం వాళ్ళందరూ రాత్రంతా రెక్కలు ముక్కలు చేసుకుని ఉంటారు. బంగారు కుండలు ఎక్కడున్నాయో అని నేలంతా తవ్వేస్తూ ఉండి ఉంటారు. ఇప్పుడు మనం చేయవలసిందల్లా కాసిన గోధుమలు కొని ఈ నేలలో విత్తడమే అందామె. ఆమె ధాన్యం వ్యాపారి దగ్గరికి వెళ్ళి అరువు మీద గింజలు కొనుక్కొచ్చి పొలంలో చల్లింది. నేల చాలా బాగా తవ్వి ఉండడంతో మంచి పంట వచ్చింది. మంగలి భార్య ఆ ధాన్యాన్ని మంచి ధరకు అమ్మేసింది. వాళ్ళు చాలా హాయిగా జీవించడం మొదలుపెట్టారు. కానీ ఈలోగా మంగలి భార్య తమను ఎట్లా మోసగించిందో దొంగలు గుర్తించారు. వాళ్ళకు ఆమె మీద చాలా కోపం వచ్చింది. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూడటం మొదలుపెట్టారు. ఒకరోజు మునిమాపు వేళ దొంగల నాయకుడు మంగలి ఇంట్లో దూరి దాక్కున్నాడు. మంగలి భార్య పడుకునేటప్పుడు దొంగల నాయకుడు నీడ చూసి అతన్ని గుర్తించింది. ఆమె వంటగదిలోకి వెళ్ళి ఒక ఖాళీ పాత్ర తీసుకుని దాని నిండా చెత్త నింపింది. ఆ చెత్త పైన ఒక వరుస మిఠాయిలు పెట్టింది. తాను పడుకున్న తర్వాత తనను బిగ్గరగా డబ్బులెక్కడ పెట్టావు అని అడగమని భర్తకు గుసగుసగా చెప్పింది. అప్పుడు పడక గదిలోకి వెళ్ళి నిద్రకు ఉపక్రమించింది. కొద్ది నిమిషాల తర్వాత భర్త ఆ గదిలోకి వచ్చి బిగ్గరగా డబ్బులెక్కడ పెట్టావు? భద్రంగా ఉన్నాయా లేవా? అని అడిగాడు. కంగారు పడకు, డబ్బులు భద్రంగా ఉన్నాయి. మిఠాయిల పాత్రలో అడుగున డబ్బులు పెట్టాను. ఎవరూ వాటిని గుర్తించలేరు అంది. ఆ తర్వాత మంగలి భార్య నిద్రపోయారు. దొంగల నాయకుడు చిరునవ్వు నవ్వుకొని భార్యాభర్తలు నిద్రపోయేదాకా ఆగాడు. అప్పుడు వంటగదిలోకి నెమ్మదిగా వెళ్ళి అక్కడ మిఠాయిల పాత్ర చూశాడు. ఆ పాత్ర పట్టుకుని పారిపోయాడు. తన అనుచరుల దగ్గరికి వెళ్ళి ఆ పిచ్చిది తన డబ్బులు భద్రంగా ఉన్నాయి అనుకుంటుంది. కానీ ఇక జన్మలో డబ్బులు తనకు కనపడతాయా అన్నాడు. మరి మిఠాయిల వరుస కింద వంటింటి చెత్త మినహా మరేమీ కనబడకపోవడం చూసి తాము మరోసారి మోసపోయామని దొంగలకు అర్థమయ్యింది. మంగలి భార్య దగ్గర డబ్బంతా దొంగిలించేంత వరకు ఆమెను చికాకు పెడుతూనే ఉండాలని శపథం పట్టారు. కొన్నాళ్ల తర్వాత మంగలి భార్య పడుకోబోతుండగా తమ కిటికీ పక్క ఎవరో గుసగుసలాడటం వినపడింది. అవి దొంగల గొంతులేనని ఆమె గుర్తించింది. ఆహా, వాళ్ళు మళ్ళీ వచ్చారన్నమాట. ఇవాళ నా తడాఖా చూపిస్తాను అనుకుంది ఆమె. వాళ్ళు ఏమి మాట్లాడుకుంటున్నారో జాగ్రత్తగా వింది. వాళ్ళు కిటికీలోంచి ఎక్కి లోపలికి రావాలనుకుంటున్నారు. ఆమె గబగబా మంగలి కత్తి తీసుకుని కిటికీ పక్కన నిలబడింది. కాసేపటికే గోడ అవతలి పక్కన ఎవరో పాకుతున్న చప్పుడు వినపడింది. ఒక ముఖం కిటికీలోంచి లోపలికి తొంగి చూసింది. మెరుపులాగా వేగంగా ఆమె తన చేతిలో కత్తితో దొంగ ముక్కు కోసేసింది. కిటికీలోంచి ఆ ముఖం అదృశ్యమైపోయింది. కిటికీ మీద ఏదో పదునైన వస్తువు ఉందని, ఆ దొంగ దానికి తగిలాడని మిగతా దొంగలు అనుకున్నారు. ఎవరూ రాత్రంతా ఆ కిటికీ పక్కన కాపలా కూర్చుని వచ్చిన వాళ్ళ ముక్కులు కొయ్యరు కదా అని అనుకున్నారు. కనుక మరొక దొంగ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాడు. కానీ అతను కూడా మరింత వేగంగా వెనక్కి వచ్చేశాడు. అతని ముక్కు తెగిపోయింది. అందరికందరూ అట్లాగే ముక్కులు కోయించుకుని వెనక్కి వెళ్ళిపోవలసి వచ్చింది. ఎండాకాలంలో పగలంతా ఎండలు మండిపోయేటప్పుడు రాత్రులు చల్లగా ఉంటాయి. అప్పుడు ఇంట్లో పడుకోవడం కన్నా బయట పడుకోవడం హాయిగా ఉంటుంది. కనుక మంగలి భార్య పెరట్లో పక్కలేసుకున్నారు. అక్కడ చల్లగాలికి మంచి నిద్ర పట్టింది. ఒక రాత్రి మంగలి భార్యకు తాను పల్లకీలో పోతున్నట్లు కల వచ్చింది. నిజంగా అది చాలా సుఖంగా ఉండింది. కానీ ఒక చోట అది కుదుపు వచ్చినట్టయి ఆమె కళ్ళు తెరిచి చూసింది.
ఒళ్ళు జలధరించిందామెకు. ఆమె పల్లకీలో ఊరేగడం లేదు. ఆమె మంచాన్ని నలుగురు దొంగలు మోసుకుపోతున్నారు. మరో ముగ్గురు దొంగలు వెంట వస్తున్నారు. ఇప్పుడేం చెయ్యను? ఈసారి వీళ్లకు దొరికిపోయినట్టే ఉన్నాను. వీళ్ళు నన్నెక్కడికి తీసుకుపోతున్నట్టు? ఈసారి వీళ్ళు నా మీద జాలి తలవరు అనుకుంది. అప్పుడే దొంగల్లో ఒకరన్న మాటలు ఆమెకు వినపడ్డాయి. మనం కాసేపు అలసట తీర్చుకుంటే మంచిది. ఈమె మరీ బరువుంది. నా భుజాలు పడిపోతున్నాయి అన్నాడతను. అవును, నాకు చాలా అలసటగా అనిపిస్తుంది. మనం ఈ మంచాన్ని ఈ మర్రి చెట్టు కింద దించి కాస్త కునుకు తీద్దాం అన్నాడు మరొకతను. ఇందుకు అందరూ ఒప్పుకున్నారు. ఇక మంగలి భార్య తొందరగా ఏదో ఒకటి ఆలోచించవలసి వచ్చింది. ఆమె తప్పించుకోవడానికి ఇదొక్కటే అవకాశం. వాళ్ళు మంచం చెట్టు కింద దించి నిద్రపోయారు. జాగ్రత్తగా ఒక చెట్టు కొమ్మ పట్టుకుని ఆమె చెట్టెక్కేసింది. అదృష్టవశాత్తు ఆ మర్రి చెట్టు చాలా పెద్దది. పెద్ద పెద్ద ఆకులున్నాయి. కొమ్మల నుండి కిందకి ఎన్నో ఊడలు తిరిగాయి. అందువల్ల ఆమె మెల్లగా పైపైకి ఎక్కి ఒక కొమ్మ మీద సుఖంగా కూర్చోగలిగింది. దొంగలకు అనుమానం రాకుండా ఉండేందుకు గాను మంచం మీద ఎవరో పడుకుని ఉన్నారనిపించేటట్టుగా బట్టలు సర్ది పెట్టిందామె. ఆమె కొమ్మ మీద ముడుచుకుని కూర్చుండిపోయింది. తన తెల్ల దుప్పట్లో ముఖం, కాళ్ళు చేతులు దాచుకుని దుప్పటి కొసలు గాలిలో కదలాడేలా చేసింది. దొంగలు కదులుతూ లేవబోతున్నారని అనిపించినప్పుడు ఆమె దెయ్యంలాగా కేకలు వేయడం మొదలుపెట్టింది. ఆ చీకటిలో, నిశ్శబ్ద వాతావరణంలో ఆ కేకలు భయంకరంగా ఉన్నాయి. దొంగలు నిద్రలోంచి లేచి చూసేసరికి ఏదో తెల్లని ఆకారం చెట్టు మీద కూర్చుని రెక్కలు కదిలిస్తూ కేకలు వేస్తూ కనిపించింది. అది దెయ్యమని, ఈ చెట్టు దెయ్యాల చెట్టని దొంగలు అనుకున్నారు. ఇక 7 దొంగలు పరుగందుకున్నారు. వాళ్ళు ఎంత భయపడిపోయారంటే ఒక్కసారైనా వెనక్కి తిరిగి చూడలేదు. మంగలి భార్య నవ్వును ఆపుకోలేకపోయింది. వాళ్ళు పూర్తిగా కనుచూపు మేరలోంచి దాటిపోయాక చెట్టు మీద నుంచి దిగి మంచం పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఇక ఆ 7 దొంగలు ఆ చుట్టుపక్కల ఎక్కడా కనపడలేదు. నచ్చిందా ఈ కథ? నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ.